హాయ్ ఫ్రెండ్స్, నేను బెహ్రాన్ వెళ్తున్నప్పుడు వీడియో తీశాను. ఎన్ని వెహికల్స్ మీద వెళ్ళాను అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగే నేను ఆటో పట్టుకున్నాను ఊరి నుంచి ఎలమంచిలి రావడం గురించి బస్సు ఎక్కడానికి. ఎలమంచిలి వరకు ఆటో మీద వచ్చాను. ఆటోలో వచ్చినప్పుడు అందరూ డల్గానే ఉన్నారులే. నెక్స్ట్ వైజాగ్ నుంచి ట్రైన్ మీద హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. ట్రైన్లో వెళ్ళాను హైదరాబాదు. మార్నింగ్ అంటే నైట్ దించిందిలే, 12 గంటలకు అలా దించింది. తర్వాత మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి మళ్ళీ బస్సు ఎక్కాను అనమాట. ఇందులో ఏంటంటే బస్సు ఎక్కింది నేను ఒక్కడినే, ఇంకెవ్వరు లేరు బస్సులో. నేను ఒక్కడినే తీసుకెళ్ళింది బస్సు ఎయిర్పోర్ట్కి. బస్సు చూడండి ఎంత ఖాళీగా ఉందో. జర్నీ తర్వాత బస్సు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళింది ఎయిర్పోర్ట్కి. ట్యాంక్ బండ్ చూసాను అలాగా. ట్యాంక్ బండ్లో మీకు కనిపిస్తుంది బుద్ధ విగ్రహం సెంటర్లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అంబేద్కర్ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యాను అనమాట. ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యి అలా తిరిగాను అటు ఇటు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినవన్నీ ముంబై నుంచి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. ఎంత బాగుంది. ఇది ఫ్లైట్ వచ్చి గల్ఫ్ ఎయిర్. నాకు విండో సీట్ వచ్చింది. ఫ్లైట్లో మార్నింగ్ మాకు ఇది టిఫిన్. మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటూ టిఫిన్ చేస్తాను. ఉమెన్ దేశం మీద నుంచి వెళ్తుంది ఫ్లైట్. ఇప్పుడు కింద అంతా కనిపించేది అంత ఉమెన్ కొండలన్నీ కూడా అంత క్లారిటీ కనిపించాయి అనమాట. ఫస్ట్ టైం చూసాను అలాగా. వచ్చేసాను ఆల్రెడీ. మీకు కనిపిస్తుంది కదా బెహ్రాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాము. మీకు సిటీ కూడా కనిపిస్తుంది. కాకపోతే మంచు బాగా ఎక్కువ పడుతుంది అనమాట. చలి కూడా బాగా విపరీతంగా వేస్తుంది.